ఇప్పుడే షాప్‌కెళ్ళి ఒక 7 గిన్నెలు తెచ్చుకున్నా అన్నట్టు నేను. 7 గిన్నెలా ఎందుకు ఏం చేస్తావు అనంటే, ఎందుకంటే మా సిత్తుబాబు పుణ్యం అని నా తిండి కాస్త వెనక్కెళ్ళిందన్నట్టు. వాడికి 6 నెలలొచ్చినాయి. 6 నెలలొచ్చినాక ఉగ్గు తినడం స్టార్ట్ అయింది. ఇంక అప్పటి నుండి మొదలైంది నా ఆలోచన. ఇప్పుడే ముగ్గు పెట్టాలి, అరటిపండు పెట్టాలా? లేకపోతే యాపిల్ పెట్టాలా? పెడితే ఎట్లా పెట్టాలి? లేకపోతే పప్పులు పెట్టాలా? పప్పులు అరుగుతాయా? లేకపోతే మొలకలు గట్టి పెట్టాలా? అసలు ఆలోచన అంతా ఆల్మోస్ట్ వీడి మీదనే ఉందన్నట్టు. అట్లా నా తిండి కాస్త వెనక్కెళ్ళిపోయింది. నేను డెలివరీ తర్వాత నుండి అంటే మీరు నా వీడియోస్ రెగ్యులర్‌గా చూస్తే మీకు అర్థమయ్యే ఉంటది. నేనొక డ్రింక్‌ని రెగ్యులర్‌గా తాగుతున్నా అన్నట్టు. అదేంటి అంటే నేను పెట్టుకున్న పేరు ఖర్జూర పాలు. కానీ అందులో ఒక ఖర్జూరనే కాదు, ఇంకా ఒక 10, 11 రకాల డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ 2 కలిపి ఉంటాయి. ఆ రెండిటిని నానబెట్టుకొని మార్నింగ్ లేసి తాగుతా అన్నట్టు. ఇది నాకు ఆ రోజుకి సరిపడా ఎనర్జీని గాని, లేకపోతే ప్రోటీన్‌ని గాని అందిస్తుందన్నట్టు. ఆ పాల నుండి నాకొస్తాయి. అలాంటి ఫుడ్‌ని నేనొక 1 మంత్ అయితుందేమో అంటే ఆల్మోస్ట్ ఒక 20, 15 డేస్ నుండి నేను ఆ పాలను తాగట్లేను. ఎందుకు తాగుతలేవు అనంటే, ఏమో బద్ధకం అనొచ్చో, లేకపోతే చేతనైత లేదు అనొచ్చో, లేకపోతే ఆలోచన లేదు అనొచ్చో తెలీదు గానీ, అసలు మొత్తానికి తాగట్లేను. మరి ఎందుకు తాగట్లేనని నాకు నేను అనలైజ్ చేసుకుంటే, నాకు తోచింది ఒకటే ఒకటి. అంటే అన్నీ కలిపి ఒకటే దాంట్లో ఉంటే తాగేదాన్నేమో అలాంటి ఆలోచన లేకుండా అని అనిపించిందన్నట్టు. అందుకే దానికి మనకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సొల్యూషన్‌ని ఎతుక్కోవడం చాలా ఈజీ అన్నట్టు. అట్లా నేను ఎతుక్కున్నదేంటంటే, ఇప్పుడు నాకు కావాల్సిందేంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక గిన్నెలో పెట్టుకొనుంటే, డైరెక్ట్‌గా ఆ గిన్నె తీసి బయట పెట్టుకొని, అయితే పాలు లేకపోతే నీళ్లు నానబెట్టుకుంటే అయిపోతది. అంటే నేను చేయాల్సిన పని ఒకటే ఒకటి. ఆ గిన్నెని బయట తీసుకొని, అందులో నీళ్లు పోసుకోవాలి అంతే. అది చాలా సింపుల్ అనిపిస్తది గదా! అంటే ఇంక అబ్బా! ఇప్పుడు ఇది చెయ్యాలా అన్న కాన్సెప్ట్ కూడా ఉండదు గదా! అందుకని ఇట్లా సెట్ చేసుకున్నా అన్నట్టు. కానీ అదే అన్నీ కలిపి ఒక గిన్నెలో కాకుండా ఒక దాంట్లో ఒక ప్యాకెట్‌లో ఒకటున్నది. అట్లా ఇంకో ప్యాకెట్‌లో ఇంకోటున్నది. అట్లా ఇప్పుడు 10 ప్యాకెట్లనేసుకొని, తీసుకొని కడగాలా, నానబెట్టాలా అనేసరికి అమ్మో! ఇంత పెద్ద టాస్కా! ఇప్పుడు అవసరమా తాగకపోతే ఏం కాదులే అన్నట్టు వెంటనే పోయి వాడితో పాటు ఇంక వాడిని పడుకోబెట్టడమో, లేకపోతే ఇంకేమైనా చేయడమో చేసేదన్నట్టు. అట్లా కాకుండా ఇప్పుడు అవన్నీ కలిపి ఒకటే గిన్నెలో ఆల్రెడీ పెట్టేసి ఉన్నాయనుకో, ఇంక ఫుల్‌గా అంటే ఈజీగా ఓన్లీ నీళ్లు పోసుకోవడమే గదా! అంటే పెద్ద పనేం లేదు గదా! అరే! ఒక్క వాటరే గదా! అన్న ఒక చిన్న కాన్సెప్ట్‌తోని ఈజీగా ఎళ్ళిపోతది గదా! అంటే ఈజీగా నానబెట్టుకుంటా గదా! ఇంత బద్ధకం ఉండదు గదా! అన్నట్టు నేను చేసుకున్న ప్లాన్ ఏంటి అంటే 7 గిన్నెలని అంటే 7 రోజులకి వారానికి 7 రోజులు గదా! ఆ 7 రోజులకి 7 గిన్నెలు అన్నట్టు ఒక్కొక్క గిన్నెలో అవన్నీ అంటే నేను ఎంత క్వాంటిటీ యేసుకుంటా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ యేస్తా అంటే మనం బాదం యేస్తా, జీడిపప్పు యేస్తా, కిస్మిస్ కానీ ఇంక చాలా ఉంటాయి మీకు ఆల్రెడీ తెలుసు. ఒకవేళ తెలవకపోతే ఆ లింక్ ఇస్తా. లింక్ చూడండి తప్పనిసరిగా. అది ఎందుకంటే మనకి మెయిన్‌గా పాలిచ్చే తల్లులకి చాలా అవసరం అన్నట్టు అది. అందరికీ ప్రెగ్నెంట్స్‌కి అవసరమే. డెలివరీ తర్వాత ఫీడింగ్ మామ్స్‌కి అవసరమే. బేబీస్‌కి అన్ని రకాల డెవలప్‌మెంట్ ఉంటది. మనకు ఏ డెఫిషియన్సీ ఉండదు. కాబట్టి అది చాలా అవసరం. తీసుకోండి. ఇట్లా మనకి ఒక 7 గిన్నెలు తీసుకొని ఆ 7 సేమ్ క్వాంటిటీ అంటే ఇప్పుడు రోజు ఎంత వేసుకుంటానో అంత అన్నీ కలిపి వేసుకుంటా అన్నట్టు. అదే వేసుకొని మంచిగా అన్ని వరుసలో పెట్టుకొని, ఈ డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా అంటే అయిపోతది పని. ఇంకా నైట్ అయినా, మార్నింగ్ అయినా ఎప్పుడైనా నాకు గుర్తొచ్చినప్పుడు అది ఆల్రెడీ వేసే ఉన్నాయి కాబట్టి జస్ట్ ఆ గిన్నెని బయట పెట్టుకొని, అందులో నానబెట్టుకుంటే అయితే నీళ్లు పోసుకుంటామో, పాలు పోసుకుంటామో మన ఇష్టం. ఆల్రెడీ అన్నీ వేసే ఉన్నాయి. గింజలు కూడా తీసే ఉన్నాయి కాబట్టి అందులో నీళ్లు పోసుకొని పెట్టుకుంటే జస్ట్ మార్నింగ్ లేచినాక మా మైలు పాపని స్కూల్‌కి పంపించే ముందు ఒక్కసారి తాగినానంటే ఇంకా మళ్ళీ నా పని ఎప్పుడు స్టార్ట్ అయితది, మళ్ళీ ఎప్పుడు తిండి దగ్గరకొస్తా నేను అంటే, మా మైలని స్కూల్‌కి పంపించాలి. తర్వాత సిద్ధబాబుకి ఉగ్గు తినిపించాలి. వాడిని పడుకోబెట్టాలి. పడుకోబెట్టినాక మెల్లగా ఓ 10, 10:30కి నా టిఫిన్‌లు స్టార్ట్ అయితాయన్నట్టు. లేకపోతే అసలు ఈ డ్రింక్ తాగకపోతే ఆల్మోస్ట్ 10:30 వరకు నేను ఏది తాగట్లేను. అది ఎంతైనా కొంచెం హెల్త్ డ్యామేజ్ అయ్యే సిట్యుయేషనే కనబడుతుంది. అందుకని అసలు ఇట్లా జరగనివ్వద్దు అనే ఇంటెన్షన్‌తోని ఈ ఐడియా చేసుకున్నా అన్నట్టు. ఎట్లుంది ఐడియా బావుందా? మరి ప్రెగ్నెన్సీలో టిప్ ఏంటి? థంబ్‌నెయిల్ ఎందుకు అట్లా పెట్టినావంటే, ఈ ట్రిక్ నేను ప్రెగ్నెన్సీలో గూడా వాడిన. అంటే అప్పుడు గూడా చేత కాదు గదా! అప్పుడు గూడా ఓపిక ఉండదు గదా! అందుకని అప్పుడు గూడా సేమ్ మిస్ అయినా ఇట్లాంటి ఫుడ్ తీసుకోవడమే. అందుకని మిస్ అవ్వద్దు అన్న ఉద్దేశంతోని అప్పుడు కాకపోతే గిన్నెలు కాదులే. జస్ట్ కవర్లలో పెట్టుకునేది. ఇప్పుడు ఆ కవర్లు నచ్చలేదు గాబట్టి ఇప్పుడు గిన్నెలు తెచ్చుకున్నా అన్నట్టు. ఇది మొత్తానికి నా ఐడియా. ఒకవేళ నా ఐడియా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు. ఫాలో అయితే నాకు అంతకు మించిన సంతోషం ఇంకోటి ఏమీ లేదు. ఇంకా ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఐడియాలు కాస్త మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నా. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఫస్ట్ ఐడియా మీకే రీచ్ అవ్వాలి కదా! సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.